Good evening, children. So, ee roju manam video lo 5th day, okay, TS and APRJC Polycet program. Okay, so 5th day video lo manam principles of metallurgy ee topic gurinchi నేర్చుకుందాం. So, for our topic for our today's video is what? Principles of metallurgy. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటలర్జీ అంటే మీకు ఐడియా ఉంది. ఇందులో సబ్ టాపిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మైండ్ మ్యాపింగ్ యూ హ్యావ్ టు లెర్న్. సో ఈ టాపిక్ ఎప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ యూ ఆర్ స్టడీయింగ్ దట్ ఇన్ ఇంటర్మీడియట్ ఆల్సో యూ హ్యావ్ టు లెర్న్ లైక్ అ మైండ్ మ్యాపింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటలర్జీ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. యూ కాల్ ఇట్ యాజ్ that kind of science, you call it as metallurgical science. ఓకే, సో ఫస్ట్ మనకి ఇందులో సబ్ టాపిక్స్ మనం క్విక్గా ఒకసారి సబ్ టాపిక్స్ అనేది చూసేద్దాం. ఫస్ట్ యూ హ్యావ్ టు గో విత్ ద టర్మినాలజీ విచ్ కెన్ బి యూజ్డ్. ఓకేనా, టర్మినాలజీ మెటలర్జీలో వచ్చే టర్మినాలజీ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. డిఫరెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ metallurgy, like first one mineral, second one ore, okay, and third one gang particles, okay, fourth one వచ్చేసి flux, fifth one is slag. These are the special terms that are used in metallurgical terms. Okay, so minerals. ఓకే, మినరల్స్ అంటే ద సబ్స్టెన్సెస్ విచ్ కెన్ గివ్ న్యూట్రియంట్స్ టు ద సాయిల్. ఓకే, మినరల్స్ సపోజ్ కాల్షియం ఉందనుకోండి, మన బాడీలో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, బట్ దీస్ ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ అవర్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటల్స్. మన బాడీకి ఐరన్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది, జింక్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఐరన్ జింక్ మన బాడీలో ఉన్నాయి, బట్ ఇన్ వాట్ ఫార్మ్ దే ఆర్ దేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ minerals but not in the form of metals. Okay na, so minerals are the substances which can give nutrients to soil or nutrients to our body. Okay, so minerals. And tarvata ore is a substance from which metals can be extracted. Okay na, under the ground metals are present in the form of ores in combined state. Okay, from which metals can be extracted profitably and economically. Such kind of substances are called as ores. Okay, gang particles ante the impurities that are associated with the ore. Okay na, the impurities that are associated with the ore are called as gang particles. Flux is a chemical substance to be added to gang. Okay na, flux is a chemical substance to be added to gang to remove the ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి మనం యాడ్ చేసే కెమికల్ సబ్స్టెన్స్ని ఏమంటాం? ఫ్లక్స్ అంటాం. అలాగే స్లాగ్, గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ గివ్స్ రైజ్ టు స్లాగ్. గ్యాంగ్ ప్లస్ ఫ్లక్స్ గివ్స్ రైజ్ టు స్లాగ్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ మెటలర్జీ. ఓకే, నెక్స్ట్ విల్ గో విత్ ద ఓర్స్. ఈ ఓర్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సైడ్ ఓర్స్ అని, కార్బోనేట్ ఓర్స్ అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ వన్ ఆక్సైడ్ ఓర్స్. ఓకే, ఆక్సైడ్ ఓర్స్. అలాగే మనకి సల్ఫైడ్ ఓర్స్ ఉన్నాయి. ఓకే, ఆక్సైడ్ ఓర్స్, సల్ఫైడ్ ఓర్స్, కార్బోనేట్ ఓర్స్ ఉన్నాయి. ఓకేనా, కార్బోనేట్ ఓర్స్. అలాగే హ్యాలైడ్ ఓర్స్ అంటే విచ్ ఆర్ మేడ్ ఆఫ్ హ్యాలోజన్స్, 7th A గ్రూప్ ఎలిమెంట్స్. ఓకే, సల్ఫేట్ ఓర్స్ ఉన్నాయి. ఓకే, సో ఆక్సైడ్ ఓర్స్ లైక్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ బాక్సైట్. ఓకే, హెమటైట్, ఇంకా మ్యాగ్నెటైట్.
ఓకే, ఇవన్నీ ఆక్సైడ్ ఓర్స్ అనమాట. ఓకే, ఆక్సైడ్స్ ఉంటాయి. బాక్సైట్ అంటే అల్యూమినియం ఆక్సైడ్, హెమటైట్, మ్యాగ్నటైట్ ఈ రెండు వచ్చేసి ఐరన్ ఆక్సైడ్, ఐరన్ ఓర్స్. ఓకే, అలాగే సల్ఫైడ్ ఓర్స్ వచ్చేసి గెలీనా. ఈ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. గెలీనా అంటే లెడ్ సల్ఫైడ్, పీబీఎస్. ఓకే, గెలీనా. ఇక్కడ బాక్సైట్ అంటే ఏంటి? Al2O3.2H2O. హెమటైట్ Fe2O3. ఓకే, మ్యాగ్నటైట్ అంటే Fe3O4. సో ఆక్సైడ్ ఓర్స్లో అన్నీ ఆక్సైడ్స్ ఉంటాయన్నమాట. అలాగే సల్ఫైడ్ ఓర్స్, సల్ఫర్ ఉంటుంది. గెలీనా పీబీఎస్, లెడ్ సల్ఫైడ్. ఓకే, సినాబార్ హెచ్జిఎస్. సో ఇలా సల్ఫైడ్ ఓర్స్, కాపర్ పైరైడ్స్ Cu2S. ఓకేనా, కాపర్ పైరైడ్స్ Cu2S. ఇలా సల్ఫైడ్ ఓర్స్ ఉంటాయి. అలాగే కార్బోనేట్ ఓర్స్, డోలమైట్. ఓకే, సిడరైట్. ఇట్లాంటివన్నీ కార్బోనేట్ ఓర్స్ అనమాట. హ్యాలైడ్ ఓర్స్ అంటే హాలోజెన్స్ ఉంటాయి. కార్నలైట్. ఓకేనా, కార్నలైట్. ఓకే, ఇంకా క్రయోలైట్. కార్నలైట్ అంటే KCl MgCl2 6H2O. ఓకే, MgCl2 6H2O. అలాగే క్రయోలైట్ అంటే Na3Al F6. ఓకే, ఇక్కడ డోలమైట్ అంటే CaCO3 MgCO3. సెడరైట్ అంటే FeCO3. కార్బోనేట్ ఓర్స్ కదా, కార్బోనేట్స్ ఉంటాయి. డోలమైట్ అంటే ఏంటి? MgCO3.CaCO3. సిడరైట్ అంటే FeCO3. ఓకే, క్యాలమైన్ అది కూడా కార్బోనేట్ ఓరే, క్యాలమైన్. జింక్ కార్బోనేట్ ZnCO3. ఓకే, సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ ఉంటాయి. సల్ఫేట్ ఓర్స్ వచ్చేసి ఎప్సమ్ సాల్ట్, జిప్సమ్, ఇవన్నీ సల్ఫేట్ ఓర్స్. ఎప్సమ్ సాల్ట్. ఓకేనా, MgSO4 7H2O. జిప్సమ్ CaSO4 2H2O. ఓకే, ఇవన్నీ సల్ఫేట్ ఓర్స్ అనమాట. CaSO4 2H2O. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓర్స్ విచ్ యూ విల్ కమ్ అక్రాస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్స్, ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ చూడండి. మనకి 3 types of extraction methods, 3 principles are involved. Okay, in metallurgical process 3 principles are involved. Okay, so what are the 3 principles? First one is ore dressing or concentration of ore. Second step is extraction. Third step is refining. Okay, so ore dressing ante to remove the unwanted impurities which are associated with the ore. Okay, ఇప్పుడు మనం ఓర్ని ఎర్త్ క్రస్ట్ నుంచి తీసినప్పుడు దాని నిండా చాలా అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే మెథడ్స్, దాన్ని ఓర్ డ్రెస్సింగ్ మెథడ్స్ అంటాం. సో ఆ ఓర్ డ్రెస్సింగ్ మెథడ్స్ వచ్చేసి హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్, ఫ్రోత్ ఫ్లోటేషన్. ఈ 4 మెథడ్స్ ఓర్ డ్రెస్సింగ్ మెథడ్స్ అనమాట. అలాగే ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ మళ్ళీ మనకి 3 different ways ఉంటాయి. ఫర్ హైలీ రియాక్టివ్ మెటల్స్ కొన్ని మెథడ్స్ అప్లై చేస్తాం, లైక్ ఎలక్ట్రాలిసిస్. ఇక్కడ మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్ ఉన్నాయనుకోండి, మెథడ్స్ లైక్ క్యాల్సినేషన్, రోస్టింగ్ ఇట్లాంటివి అప్లై చేయాలి. లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ ఉంటే హైడ్రోమెటలర్జీ, అంటే రియాక్షన్ విత్ AgCl, కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్, వాటితో రియాక్ట్ చేసి జింక్ డస్ట్ యాడ్ చేసి మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో లీస్ట్ రియాక్టివ్ మెటల్స్. ఓకే, సో అలా హైలీ రియాక్టివ్ మెటల్స్కి ఒక మెథడ్, మోడరేట్లీ రియాక్టివ్ మెటల్స్కి ఒక మెథడ్, లీస్ట్ రియాక్టివ్ మెటల్స్కి ఇంకొక మెథడ్ అప్లై చేస్తాం. అలా డిఫరెంట్ మెథడ్స్ అనేవి మనం అప్లై చేయాలన్నమాట. ఫైనలీ రిఫైనింగ్ ప్రాసెస్. రిఫైనింగ్ మెథడ్స్ అనేవి మీకు మళ్ళీ 4 types. ఫస్ట్ వన్ ఈజ్ డిస్టిలేషన్, పోలింగ్, లిక్వేషన్, electrolytic refining. Okay, so these are the different methods which you are going to learn in this chapter. Okay, inka another subtopic is also there which is about furnaces.
సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ద లెసన్లో మీకు ఫర్నేసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫర్నేసెస్ ఆర్ ద డివైసెస్ విచ్ ఆర్ యూస్డ్ ఫర్ జనరేటింగ్ యాజ్ వెల్ యాజ్ కంట్రోలింగ్ హీట్ ఎనర్జీ. మీకు ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు లాట్ మచ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈస్ రిక్వైర్డ్. ఓకే, సో ఫర్నేసెస్ ఆర్ ద డివైసెస్ ఇన్ విచ్ ద హోల్ మెటలర్జికల్ ప్రాసెస్ ఈస్ క్యారీడ్ ఆన్. ఓకే, సో అలాంటి ఫర్నేసెస్ మనకి 3 టైప్స్ ఉన్నాయి. బ్లాస్ట్ ఫర్నేస్, రివర్బరేటరీ ఫర్నేస్, ఓపెన్ హార్త్ ఫర్నేస్. ఓకే, సో ఈ ఫర్నేసెస్లో మళ్ళీ డిఫరెంట్ పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ హార్త్. ఓకే, హార్త్, ఫైర్ బాక్స్, చిమ్నీ. ఓకే, హార్త్ మీద అంటే అదొక స్లోపింగ్ సర్ఫేస్ అనమాట. సో స్లోపింగ్ సర్ఫేస్ అక్కడ వేర్ ద మెటల్ ఓర్ పార్టికల్స్ ఆర్ క్రష్డ్ ఓర్ పార్టికల్స్ ఆర్ హీటెడ్. ఓకే, ఆ ప్లేస్ని మనం హార్త్ అంటాం. సో ఫైర్ బాక్స్ అంటే వేర్ ఫ్యూయల్స్ ఆర్ బర్న్ట్. ఓకేనా, ద ఏరియా ఇన్ ద ఫర్నేస్ వేర్ ఫ్యూయల్స్ ఆర్ బర్న్ట్, యూ కాల్ ఇట్ as ఫైర్ బాక్స్. అలాగే చిమ్నీ ఈజ్ సబ్స్టెన్స్ ఫ్రమ్ విచ్ ది అన్వాంటెడ్ గ్యాసెస్ గోస్ అవే. ఓకే, సో చిమ్నీ మీకు ఆల్రెడీ తెలుసు, మన ఇంట్లో కూడా లేకపోతే దగ్గరలో ఉన్న ఫ్యాక్టరీస్లో కూడా చిమ్నీస్ పెడతారు. సో దట్ ద అన్వాంటెడ్ గ్యాసెస్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ దెమ్ గోస్ అవే ఫ్రమ్ దెమ్. ఓకే, సో అలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్నేసెస్ గురించి కూడా స్మాల్ సబ్ టాపిక్ ఈస్ దేర్ ఫర్ యూ. Okay, so these are the different subtopics which are present in this chapter of principles of metallurgy. Now let us go with the different types of questions which we come across in this chapter. First question చూడండి, which of the following is a carbonate ore? సో కార్బోనేట్ ఓర్స్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, మ్యాగ్నసైట్ అంటే ఫార్ములా వచ్చేసి MgCO3. ఇది కార్బోనేట్ ఓరే. ఒకసారి అదర్ ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. బాక్సైట్ అంటే ఏంటి? ఓర్ ఆఫ్ అల్యూమినియం, Al2O3 2H2O. ఓకే, అలాగే జిప్సమ్ అంటే CaSO4 2H2O. సో ఇది సల్ఫేట్ ఓర్. బాక్సైట్ అనేది ఆక్సైడ్ ఓర్. గెలీనా అంటే PbS. ఓకే, సో కార్బోనేట్ ఓర్ అడిగారు కాబట్టి ఆన్సర్ ఈస్ మ్యాగ్నసైట్, MgCO3. So question number 2, the metal that occurs in native form is Pb అంటే lead, gold, Au means aurum gold, ferrum iron, Hg means hydroargyrum mercury. So native form అంటే ఏంటంటే the substance, the metal which does not exist in the form of ore అనమాట. ఓర్స్ ఉండని మెటల్. నేటివ్ ఫామ్ అంటే ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ అ సింగిల్ స్టేట్ బట్ నాట్ ఇన్ అ కంబైన్డ్ స్టేట్. ఓకే, సో ఇప్పుడు మీరు ఆలోచించండి, లెడ్ మనం ఆల్రెడీ చదివాం, PbS గెలీనా అనే ఓర్ ఉన్నది. లెడ్ కెనాట్ అక్కర్ ఇన్ నేటివ్ ఫామ్, సింగిల్ స్టేట్లో ఎగ్జిస్ట్ అవ్వగలదు ఓర్ లేకుండా. అట్లాంటి వాటిని నేటివ్ ఫామ్స్ అంటాం. సో ఆరం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, యాక్చువల్లీ గోల్డ్ ఇట్ ఈస్ అ వెరీ లీస్ట్ రియాక్టివ్ మెటల్, నోబెల్ మెటల్. ఓకేనా, ఓర్ అనేది ఉండదు. ఓకే, గోల్డ్ విల్ బీ అవైలబుల్ అండర్ ద ఎర్త్ క్రస్ట్ ఇన్ ఇట్స్ నేటివ్ ఫామ్. ఓకే, అంటే ఓర్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవ్వదు, నేటివ్ ఫామ్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో AU ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు చూసారు ఐరన్కి చాలా టైప్స్ ఆఫ్ ఓర్స్ ఉన్నాయి. ఓకే, హెమటైట్, మ్యాగ్నెటైట్ ఇవన్నీ ఐరన్ ఓర్స్. అలాగే మెర్క్యూరీ ఓర్ వచ్చేసి సినబార్. ఓకే, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? AU. AU ఈజ్ ద metal which can exist in native form. Next, third question చూడండి, the most abundant metal under the earth's crust is. Abundant metal అంటే ఏంటి? which is available in large quantities. ఓకే, చాలా ఎక్కువ అవైలబుల్గా ఉండే మెటల్. ఓకే, సో మెటల్ అంటున్నారు ఇక్కడ. మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆక్సిజన్ ఈజ్ నాట్ ఏ మెటల్ ఓన్లీ. అఫ్ కోర్స్ ఇట్స్ అ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ప్రెసెంట్ అండర్ ద ఎర్త్ క్రస్ట్. నాన్ మెటల్ అంటే మీరు ఆక్సిజన్ రాయొచ్చు, కానీ క్వశ్చన్లో మనకి మోస్ట్ అబండెంట్ మెటల్ అడిగారు. ఓకే, సో మనకు మోస్ట్ అబండెంట్ మెటల్ వచ్చేసి అల్యూమినియం. ఓకే, అండర్ ది ఎర్త్ క్రస్ట్ లాట్ మెనీ రిజర్వ్స్ ఆఫ్ అల్యూమినియం డిపాజిట్స్ ఆర్ ప్రెసెంట్ అండర్ ది ఎర్త్ క్రస్ట్. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఓర్ ఆఫ్ మెగ్నీషియం. ఓకే, మనకి ఇక్కడ 4 ఆప్షన్స్కి మీరు ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నేమ్స్ ఇస్తే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ జిప్సమ్కి ఫార్ములా ఏంటి? CaSO4 2H2O. ఓకే, డోలమైట్ MgCO3 CaCO3. డోలమైట్కి ఫార్ములా వచ్చేసి MgCO3 CaCO3. కార్నలైట్ KCl MgCl2 6H2O. ఓకే, అలాగే మ్యాగ్నసైట్కి MgCO3. సో ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏమడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఓర్ ఆఫ్ మెగ్నీషియం. సో ఇక్కడ డోలమైట్లో మెగ్నీషియం ఉంది, కార్నలైట్లో మెగ్నీషియం ఉంది, మ్యాగ్నసైట్లో కూడా మెగ్నీషియం ఉంది. కానీ జిప్సంలో కాల్షియం మాత్రమే ఉంది, మెగ్నీషియం లేదు. సో జిప్సమ్ ఈజ్ నాట్ ఎన్ ఓర్ ఆఫ్ మెగ్నీషియం, ఇట్ ఈస్ ఎన్ ఓర్ ఆఫ్ కాల్షియం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సల్ఫైడ్ ఓర్? ఓకే, ఫస్ట్ వన్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? బెరైట్స్. బెరైట్స్ అంటే BaSO4, బేరియం సల్ఫేట్ ఈజ్ కాల్డ్ అస్ బెరైట్స్. జింకైట్ అంటే ZnO. ఓకేనా, ZnO, ఇట్స్ అన్ ఓర్ ఆఫ్ జింక్, ఆక్సైడ్ ఓర్ ఆఫ్ జింక్. ఓకే, ZnO అండ్ MnO ఆల్సో. మ్యాంగనస్ ఆక్సైడ్. మళ్ళీ మ్యాంగనీస్ డయాక్సైడ్ అనుకోండి, పైరాల్యూసైట్ అంటారు, అది వేరే ఓర్. ఇక్కడ జింకైట్ అంటే మెయిన్లీ ఇట్స్ అన్ ఓర్ ఆఫ్ జింక్, ZnO, జింక్ ఆక్సైడ్. ఇక్కడ గెలీనా అంటే PbS, లెడ్ సల్ఫైడ్. ఓకేనా, అండ్ మ్యాలకైట్ అంటే ఏంటి? ఇట్స్ అన్ ఓర్ ఆఫ్ కాపర్ కార్బోనేట్. ఓకేనా, CuCO3 ఈజ్ కాల్డ్ అస్ మ్యాలకైట్. CuCO3 డాట్ CuOH టేకెన్ ట్వైస్ ఈజ్ కాల్డ్ అస్ మ్యాలకైట్. ఓకే, సో మనకి క్వశ్చన్లో సల్ఫైడ్ ఓర్ అనేది అడుగుతున్నాడు. సో బెరైట్స్ ఈజ్ సల్ఫేట్ ఓర్, జింకైట్ ఈజ్ ఆక్సైడ్ ఓర్, గెలీనా ఈజ్ సల్ఫైడ్ ఓర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ వాట్? గెలీనా. ఇది కార్బోనేట్ ఓర్, మ్యాలకైట్ వచ్చేసి కార్బోనేట్ ఓర్. సో క్వశ్చన్ నెంబర్ 6. ఐడెంటిఫై ద మెటల్ విచ్ కెనాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ డైల్యూట్ స్ట్రాంగ్ యాసిడ్స్. ఓకే, గోల్డ్, కాపర్, ప్లాటినం అండ్ ఆల్ ద అబవ్. మీకు రియాక్టివిటీ సిరీస్ అనేది గుర్తు రావాలి. ఓకేనా, రియాక్టివిటీ సిరీస్ ఏంటి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. KNaCaMgAl. ఓకే, దెన్ జింక్ ఐరన్, lead, tin, then comes hydrogen. Okay, then comes least reactive metals like copper, silver, okay, gold, Hg, mercury, platinum, Pt. Okay, so it is reactivity series which you have to remember. Okay, so ఇందులో హైడ్రోజన్ కన్నా ముందరున్న మెటల్స్ అన్నీ కూడా దే కెన్ డిస్ప్లేస్ మెటల్ యాసిడ్స్ అండ్ కెన్ గివ్ హైడ్రోజన్ గ్యాస్. కానీ హైడ్రోజన్కి తర్వాత ఉన్న మెటల్స్ అంటే ఇవి లీస్ట్ రియాక్టివ్ మెటల్స్ అన్నమాట ఇవి. ఓకేనా, కాపర్, సిల్వర్, గోల్డ్, మెర్క్యూరీ, ఆల్ దీస్ ఆర్ లీస్ట్ రియాక్టివ్ మెటల్స్. సో దే కెనాట్ గివ్ హైడ్రోజన్ గ్యాస్, దే కెనాట్ డిస్ప్లేస్ హైడ్రోజన్ గ్యాస్ ఫ్రమ్ డైల్యూట్ స్ట్రాంగ్ యాసిడ్స్. సో గోల్డ్ కూడా వస్తుంది, కాపర్ కూడా వస్తుంది, ప్లాటినం కూడా వస్తుంది. సో ఆల్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఆర్ నెవర్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్ అట్ ఆల్? అసలు ఫ్రీ స్టేట్లో ఎప్పుడు కూడా దొరకవు అట్లాంటి మెటల్స్ ఏవేవి ఉన్నాయి? సో ఫస్ట్ ఆప్షన్ కాపర్, సిల్వర్, ఇవి లీస్ట్ రియాక్టివ్ మెటల్స్. దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ దెమ్ టు ఎగ్జిస్ట్ ఇన్ నేటివ్ ఫామ్. కాపర్, గోల్డ్, ఓకే, ఇవి కూడా లీస్ట్ రియాక్టివ్ మెటల్స్, నోబుల్ మెటల్స్. సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ దెమ్ టు ఎగ్జిస్ట్ ఇన్ నేటివ్ స్టేట్, సింగిల్ స్టేట్, నాట్ ఇన్ అ కంబైన్డ్ స్టేట్. అలాగే థర్డ్ ఆప్షన్లో KNaMg. సో ఈ మెటల్స్ అయితే దే ఆర్ హైలీ రియాక్టివ్ మెటల్స్, దే కెనాట్ ఎగ్జిస్ట్ సింగిల్. ఓకే, సో దే నెవర్ ఎగ్జిస్ట్ ఇన్ ఫ్రీ స్టేట్ ఎట్ ఆల్. ఓకే, ఆల్వేస్ దే ఎగ్జిస్ట్ ఇన్ కంబైన్డ్ స్టేట్ ఓన్లీ. సో ఆప్షన్ C is the correct answer. So metals of high reactivity are extracted from their ores by dash method. Okay, calcination, roasting, flotation, electrolysis. So high reactivity metals are extracted by which method? The correct answer is electrolysis. Okay, highly reactive
metals. They are available in the form of halides, chlorides, fluorides అలా ఉంటాయి అన్నమాట. సో వాటికి ఎలక్ట్రాలిసిస్ చేయాలి. క్యాల్సినేషన్ ఈజ్ ఫర్ మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్, హైలీ రియాక్టివ్ కాదు, మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీకి క్యాల్సినేషన్, రోస్టింగ్. క్యాల్సినేషన్ ఈజ్ అప్లికబుల్ ఫర్ కార్బోనేట్ ఓర్స్, రోస్టింగ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. ఓకే, ఈ రెండు మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్కి. ఫ్రోత్ ఫ్లోటేషన్ అసలు ఎక్స్ట్రాక్షన్ మెథడే కాదు, ఓవర్ డ్రెస్సింగ్ మెథడ్. ఓకేనా, ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది ఓవర్ డ్రెస్సింగ్ మెథడ్ టు రిమూవ్ ద అన్వాంటెడ్ ఇంప్యూరిటీస్. ఓకే, ఎస్పెషల్లీ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. ఓకే, సో మనకి ఇక్కడ హైలీ రియాక్టివ్ మెథడ్స్లో, ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో హైలీ రియాక్టివ్ మెటల్స్కి ఎలక్ట్రాలిసిస్ అనేది వాడాలి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, కార్బోనేట్ ఓర్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఆక్సైడ్స్ బై డాష్ మెథడ్. ఓకే, కార్బోనేట్ ఓర్స్ అడుగుతున్నాడు అంటే మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్, కార్బోనేట్ ఓర్స్కి క్యాల్సినేషన్, మీరు సిసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. కార్బోనేట్ ఓర్స్కి క్యాల్సినేషన్ చేస్తారు, మీన్స్ హీటింగ్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. రోస్టింగ్ వచ్చేసి మనకి సల్ఫైడ్ ఓర్స్కి చేస్తాం. లిక్వేషన్ అనేది ప్యూరిఫికేషన్ మెథడ్, అసలు ఎక్స్ట్రాక్షన్ మెథడ్ కాదు. ఓకే, స్మెల్టింగ్ అనేది ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ ఓన్లీ, వేర్ యూ విల్ రెడ్యూస్ ద metals by adding flux substance. Okay, so carbonate ores are concentrated, or carbonate ores are converted into oxides by calcination process. Next question, sulfide ores are concentrated and extracted. ఇక్కడ రెండు మెథడ్స్ అడుగుతున్నారు, కాన్సన్ట్రేషన్ మెథడ్, ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సల్ఫైడ్ ఓర్స్కి కాన్సన్ట్రేషన్ మెథడ్ వచ్చేసి ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్, వెరాస్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వచ్చేసి రోస్టింగ్ ప్రాసెస్. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ అండ్ రోస్టింగ్, దీస్ టూ మెథడ్స్. కాన్సన్ట్రేషన్ మెథడ్స్లో ఫ్రోత్ ఫ్లోటేషన్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో మెంట్ ఓన్లీ ఫర్ సల్ఫైడ్ ఓర్స్, వెరాస్ రోస్టింగ్ ఈజ్ ఆల్సో మెంట్ ఓన్లీ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ మెథడ్, రోస్టింగ్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్ మెథడ్. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, కాంపోజిషన్ ఆఫ్ కాపర్ ఐరన్ పైరైడ్స్ ఈజ్. ఓకే, కాపర్ ఐరన్ పైరైడ్స్కి ఫార్ములా అడుగుతున్నాడు. కాపర్ ఐరన్ పైరైడ్స్కి ఫార్ములా CuFeS2. ఓకే, మీకు కన్ఫ్యూజింగ్గా ఇస్తారు ఆప్షన్స్, మీరు చెక్ చేసుకుని, అంటే మీరు ఓర్స్ ఫార్ములాస్ అనేవి మీరు బై హార్ట్ చేయాల్సి వస్తుంది. సో ప్లీజ్ బై హార్ట్ ద ఫార్ములాస్ ఆఫ్ ఓర్స్. సో కాపర్ ఐరన్ పైరైడ్స్కి ఫార్ములా ఏంటి? CuFeS2. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెనాట్ బి ఎక్స్ట్రాక్టెడ్ ఆర్ రెడ్యూస్డ్ యూజింగ్ కార్బన్. ఓకే, ఈ రిడక్షన్ ప్రాసెస్ అనేది మనకి మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్కి మాత్రమే రిడక్షన్ యూజింగ్ కార్బన్ అనేది చేస్తారు. ఓకేనా, మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్లో ఉండాలి. ఓకే, సో ఇక్కడ టిన్ మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్, సో దెర్ ఈస్ అ ఛాన్స్ ఫర్ రెడ్యూసింగ్ దిస్ యూజింగ్ కార్బన్ ఆర్ కోక్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అలాగే ఐరన్ కూడా మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్లోనే ఉంటుంది, కాపర్ కూడా మిడిల్ ఆఫ్ ద రియాక్టివిటీ సిరీస్లోనే ఉంటుంది. సో హైలీ రియాక్టివ్ సిరీస్లో ఉండేది సోడియం. సో సోడియం ఓర్స్ ఉండే మెటల్స్కి, ఓకేనా, సోడియం ఉండే ఓర్స్కి ఓన్లీ ఎలక్ట్రాలిసిస్ చేస్తారు, బట్ నాట్ రిడక్షన్. ఓకే, సో ప్లీజ్ రిమెంబర్, సోడియం ఈజ్ హైలీ రియాక్టివ్ and electrolysis method is applicable. Next, question number 13. Low boiling metals like zinc and mercury, Zn ante zinc, Hg ante mercury, can be refined by dash process. So correct answer is distillation process. Okay na, zinc, cadmium, mercury వీటిలన్నిటికి డిస్టిలేషన్ చేస్తారు. ఓకే, పోలింగ్ అనేది logs of greenwood poles like blister copper can be purified by a method called polling method, and copper sulfate, okay, can be used to obtain pure form of copper. You can use electrolytic refining. Okay, liquation వచ్చేసి మీకు టిన్, ఓకే, టిన్, లెడ్ ఇట్లాంటి వాటికి లిక్వేషన్ మెథడ్ చేస్తారు. ఓకే, లో బాయిలింగ్ పాయింట్ ఉన్న మెటల్స్కి మాత్రం డిస్టిలేషనే చేస్తారు.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మినరల్స్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ కాల్షియం అండ్ మెగ్నీషియం ఎలిమెంట్స్? రెండు ఒకే దాంట్లో ఉండాలంట. లైమ్ స్టోన్ వచ్చేసి మీకు కాల్షియం కార్బోనేట్, అంటే ఇందులో కాల్షియం ఒకటే ఉంటుంది, మెగ్నీషియం ఉండదు. ఓకే. అలాగే డోలమైట్, ఇందులో రెండు ఉంటాయి, CaCO3.MgCO3. ఓకే. సో కాల్షియము ఉంటుంది, మెగ్నీషియము ఉంటుంది. చాక్ అంటే చాక్ పీస్, మనకి అందులో కాల్షియం కార్బోనేట్ మాత్రమే ఉంటుంది, కాల్షియం మాత్రమే ఉంటుంది. ఫెల్స్పార్ ఈజ్ అ కైండ్ ఆఫ్ క్లే, అల్యూమినియం ఆక్సైడ్. ఓకే. ఫెల్స్పార్లో మీకు అల్యూమినియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఓకే. కాల్షియం మెగ్నీషియం అడిగాడు కాబట్టి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, డోలమైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఐడెంటిఫై ద ప్రాసెస్ ఇన్ విచ్ మెటల్ అయాన్ అండర్గోస్ బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ప్రాసెసెస్. ఓకే. సో ఇక్కడ మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్ చూడండి. థర్మైట్, ఎలక్ట్రోలిటిక్ రిడక్షన్, లిక్వేషన్, ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్. సో థర్మైట్ రియాక్షన్ అనేది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ఇట్ ఈజ్ రిడాక్స్ రియాక్షన్. ఓకే. సో ఇక్కడ మెటల్ అయాన్, ఓకే, రెండు చోట్ల ఆక్సిడేషన్ రిడక్షన్ జరగాలి, అది క్వశ్చన్. ఎలక్ట్రోలిటిక్ రిడక్షన్ అంటే అది ఓన్లీ రిడక్షన్ ప్రాసెస్, ఇందులో ఆక్సిడేషన్ ఉండదు. లిక్వేషన్ ఈజ్ ద జనరల్ మెథడ్ ఆఫ్ రిఫైనింగ్ ప్రాసెస్. సో ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్లో ఎలక్ట్రాలిసిస్ అనేది జరుగుతుంది కాబట్టి క్యాథోడ్ దగ్గర మీకు ప్యూర్ కాపర్ అనేది వస్తుంది, యానోడ్ దగ్గర ఇంప్యూర్ కాపర్ అనేది డిపాజిట్ అవుతుంది. సో ఆక్సిడేషన్ రిడక్షన్ రెండూ జరిగే ప్రాసెస్ ఎప్పుడు కూడా ఎలక్ట్రాలిసిస్. ఓకే. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. Question number 16. Froth flotation is the method used for concentrating dash type of ores. Okay. So ఇది కాన్సన్ట్రేషన్ మెథడ్. ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది ఓర్ డ్రెస్సింగ్ ఆర్ కాన్సన్ట్రేషన్ మెథడ్. సో దిస్ మెథడ్ ఈజ్ అప్లైడ్ ఓన్లీ ఫర్ సల్ఫైడ్ ఓర్స్. ఓకేనా. సల్ఫైడ్ ఓర్స్కి మాత్రమే ఫ్రోత్ ఫ్లోటేషన్ అనేది చేస్తారు. The reducing agent used in thermite process is dash. ఓకే. అల్యూమినోథర్మీ ప్రాసెస్ లేకపోతే థర్మైట్ ప్రాసెస్ అంటారు. ఓకే. సో థర్మైట్ ప్రాసెస్లో మనకి రియాక్షన్ వచ్చేసి అల్యూమినియం ఈజ్ మేడ్ టు రియాక్ట్ విత్ ఐరన్ ఆక్సైడ్. ఓకేనా. ఐరన్ ఆక్సైడ్ Fe2O3 ప్లస్ Al గివ్స్ రైస్ టు Al2O3 ప్లస్ Fe. సో ఇక్కడ మోల్టన్ ఐరన్ అనేది వస్తుందన్నమాట, అంటే ఇది వెల్డింగ్ ప్రాసెస్. అక్కడ మోల్టన్ ఐరన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి రైలింగ్లో గ్యాప్స్లో ఫిల్ చేస్తారు. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాము, థర్మైట్ ప్రాసెస్ అంటాం. ఓకే. సో అల్యూమినోథర్మీ ప్రాసెస్. సో ఇందులో అల్యూమినియం యాక్ట్స్ యాజ్ అ వెరీ గుడ్ రెడ్యూసింగ్ ఏజెంట్. సో థర్మైట్ ప్రాసెస్లో బెస్ట్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి, అల్యూమినియం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇన్ ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్ ప్రాసెస్ pure metal is taken as cathode, anode, both cathode and anode, which is highly impossible. Electrolyte, metal మనం ఎప్పుడు ఎలక్ట్రోలైట్ కింద తీసుకోం. సో మీకు వచ్చే ఆప్షన్స్లో పాసిబిలిటీస్ ఉన్నవి క్యాథోడ్, యానోడ్ మాత్రమే. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రోలిటిక్ రిఫైనింగ్లో ప్యూర్ మెటల్ ఆల్వేస్ టు బి టేకెన్ యాజ్ cathode and the substance to be coated in electroplating processes, the substance to be coated is always to be taken as cathode. Okay. సో ఆన్సర్ ఈజ్ క్యాథోడ్. ప్యూర్ మెటల్ ఎప్పుడు కూడా క్యాథోడ్, ఇంప్యూర్ మెటల్ ఎప్పుడు కూడా యానోడ్. ఇంప్యూరిటీస్ ఆల్వేస్ విల్ బి కలెక్టెడ్ ఇన్ యానోడ్ యాజ్ యానోడ్ మడ్, అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో ప్యూర్ అని ఎప్పుడు అడిగినా కూడా క్యాథోడ్ మాత్రమే మీరు చూస్ చేసుకోవాలి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. విచ్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ జింక్ బ్లెండ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది జింక్ బ్లెండ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఓరో ఐడెంటిఫై చేయాలి. జింక్ బ్లెండ్ అంటే ఏంటి, ZnS. ఓకే. అంటే అది సల్ఫైడ్ ఓర్ అనమాట. సో సల్ఫైడ్ ఓర్స్కి మనం ఎప్పుడు కూడా ఏ మెథడ్ వాడతాము టు రిమూవ్ ఇంప్యూరిటీస్? కాన్సన్ట్రేషన్ మెథడ్స్లో సల్ఫైడ్ ఓర్స్కి మనం స్పెషల్గా ఫ్రోత్ ఫ్లోటేషన్ మాత్రమే యూజ్ చేస్తాం. సో జింక్ బ్లెండ్ హ్యాస్ టు బి impurities can be removed from zinc blend using froth flotation process. So last question చూడండి. Blister copper is purified by dash process. Okay,
బ్లిస్టర్ కాపర్ అంటే ఇంక ఇది ఫైనల్ ఎండింగ్ స్టేజ్ అనమాట. ఓకే, సో అంటే మీరు ప్యూరిఫికేషన్ మెథడ్స్ అనేవి చూస్ చేసుకోవాలి. మీకు తెలుసు హ్యాండ్ పికింగ్, ఫ్లోత్ రొటేషన్ అనేవి ఏ మెథడ్స్? ఓవర్ డ్రెస్సింగ్ మెథడ్స్. ఓకేనా, అంటే కాన్సన్ట్రేషన్ మెథడ్స్. సో దీస్ టూ ఆర్ రూల్డ్ అవుట్. అండ్ ఎలక్ట్రాలిసిస్ వచ్చేసి మనకి ఎలక్ట్రాలిసిస్ అనేది హైలీ రియాక్టివ్ మెటల్స్కి యూజ్ చేసే ఎక్స్ట్రాక్షన్ మెథడ్. సో పోలింగ్ బెస్ట్ మెథడ్, యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, బ్లిస్టర్ కాపర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై పోలింగ్ ప్రాసెస్. ఈ పోలింగ్లో ఏం చేస్తారంటే మోల్టన్ మెటల్ ఈజ్ స్టిర్డ్ విత్ లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్ పోల్స్. ఓకేనా, బార్క్ ఆఫ్ ఏ ట్రీ తీసుకొచ్చుకుని దాంతో బాగా స్టిర్రింగ్ అనేది చేస్తారు. సో బ్లిస్టర్స్ అనేవి పోతాయి అన్నమాట. ఓకే, ఫస్ట్ కాపర్ బ్లిస్టర్స్ తోటి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఆ బ్లిస్టర్స్ అనేవి పోవాలి అంటే పోలింగ్ ప్రాసెస్ అనేది చేస్తారు. ఓకే, దే ఆర్ గోయింగ్ టు స్టిర్ ద మోల్టన్ మెటల్ విత్ లాగ్స్ ఆఫ్ గ్రీన్ వుడ్ పోల్స్. ఓకే, సో బ్లిస్టర్ కాపర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై వాట్ ప్రాసెస్? పోలింగ్ ప్రాసెస్. ఓకే, సో నేను ఇక్కడికి నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. సో డియర్ చిల్డ్రన్, ప్లీజ్ గో విత్ ద లింక్ విచ్ ఇస్ గోయింగ్ టు బి గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. సో డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఈ చాప్టర్ మొత్తం టీచ్ చేసిన లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు క్లిక్ చేస్తే మీకు ఎలాబరేటెడ్గా ప్లేలిస్ట్ వస్తుంది. ఓకేనా, ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ చాప్టర్కి ప్లేలిస్ట్ అనేది వస్తుంది. సో ఆ ప్లేలిస్ట్లో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ గో త్రూ దట్ ప్లేలిస్ట్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ and kindly subscribe to my channel. Okay, thanks for watching. Bye.